ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు. సార్ అడిగి లేటెస్ట్ అప్డేట్స్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మనం రీసెంట్ టైంలో చూసినామంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అయితే బఫర్ జోన్ అని, రెసిడెన్షియల్ జోన్ అనేసి చాలా వింటున్నాం సార్. అసలు ఏంటి సార్ వాటి గురించి ఒకసారి అప్డేట్? ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు మనకి బేసికల్గా ఇరిగేషనల్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి వచ్చింది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చేసింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసింది, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ పర్మిషన్ వచ్చేసింది, రెరా పర్మిషన్ ఉంది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది. ఇలా వాళ్ళకి వచ్చిన పర్మిషన్ల గురించి చెప్పుకుంటూ అడ్వర్టైజ్మెంట్లు ఉండేయండి. ఈ కొత్త ట్రెండ్ ఏంటంటే ఈ హైడ్రా వచ్చిన కాడ నుంచి వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్కడుందో పిక్చరల్ ప్రజెంటేషన్ చేస్తాను అనమాట. అంటే వాళ్ళకి ఫుల్ ట్యాంక్ కెపాసిటీ బౌండరీ దాటి ఎంత దూరంలో ఉంది, అండ్ బఫర్ జోన్ దాటి ఎంత దూరంలో ఉంది, అలాగే బిల్డింగ్ సెట్ బ్యాక్ కింద ఎంత వెళ్తున్నారు, ఇవన్నీ చెప్పుకుంటే యాడ్స్ ఇస్తున్నారు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే యూజర్స్ అందరు కూడా ఏంటంటే డౌట్ఫుల్ అనమాట ఈ ప్రాజెక్టులన్నీ అసలు ఎక్కడ ఉన్నాయని. ఎందుకంటే ఈ హైదరాబాద్లో 30-40 years బ్యాక్ ఉన్న శాటిలైట్స్ ఇమేజ్ తీసుకొని మరీ చెక్ చేస్తున్నారు ఆ ఏరియాలో ఏదన్నా ఇవి ఉన్నాయేమో, చెరువులు ఉన్నాయేమో అని చెప్పేసి. ఎందుకంటే హైదరాబాద్లో ఒకప్పుడు హైదరాబాద్ అంతా చెరువులు అనమాట. మొత్తం చెరువులతో ఏర్పడింది ఇక్కడ అంతా. నిజాను నవాబులో ఉన్నప్పుడైతే ఊరికి 2-3 చెరువులు కట్టించుకుంటూ పోయారు కింది మీదకి. అందుకని చెరువులు మయం హైదరాబాద్ అంటే. ఇప్పుడు చూసి చెరువులు ఎక్కడా లేవు, అక్కడ బోతులను బట్టి ఎత్తుకోవాలి మనం. పెద్ద అంటే హుస్సేన్ ఇలాంటి పెద్ద తప్ప చెరువులు అట్లా ఆక్యుపై చేసుకుంటూ లాస్ట్కి చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ మేలుకొని లేదు ఖచ్చితంగా పాత చెరువులు ఎంత ఉండాలో అంత ఉండాలని చెప్పేసి హైడ్రాని ఎస్టాబ్లిష్ చేశారు. ఒకసారి హైదరాబాద్కి ఫుల్ పవర్స్ ఇచ్చిన తర్వాత అదేంటంటే ఇక ఈ చెరువుల దగ్గరలో ఉన్న వాటిని వరకు మొత్తాన్ని డెమాలిషన్ బీన్ చేసింది. ఇప్పుడు ఆ చెరువుల్లో ఉంటే ఎంత దూరం వరకు అంటే ఫస్ట్ ఏంటంటే ఇది FTL అంటారు. FTL బౌండరీ అంటే ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. ఎండాకాలంలో చూస్తే చెరువులో నీళ్ళని నిండిపోతాయి, బట్ వర్షాకాలంలో ఫుల్ నిండింది అనుకో చెరువు. ఆ ఫుల్గా నిండితే, వర్షం వచ్చి ఫుల్గా నిండితే ఎంతవరకు చెరువు వచ్చింది అనే దాన్ని ఇది FTL అంటారు, ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. అది దాటిన తర్వాత మళ్ళీ బఫర్ జోన్ అనమాట. బఫర్ జోన్ ఒకదాన్ని బట్టి ఒకటి ఉంటుంది. చెరువు ఇంత ఉంటే ఇంత దూరం అని చెప్పేసి బఫర్ జోన్ ఉంటుంది. యూజువల్గా అది 30 meters అలా పెట్టుకుంటున్నారు. తర్వాత మళ్ళీ బిల్డింగ్ కట్టేటప్పుడు సెట్ బ్యాక్ వెళ్తారు కదా, అది మొత్తం ఎంత. ఇలా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లోనే క్లియర్గా చెప్తున్నారు, మా ప్రాజెక్ట్లో మీకు ఎలాంటి భయాలు లేవు, మా దగ్గర అన్ని రకాల పర్మిషన్ ఉన్నాయి, మాది చెరువుకి దూరంగానే ఉంది మరి అని చెప్పేసి పిక్చర్లు ప్రజెంటేషన్ ఇస్తానమాట. అది కొత్త ట్రెండ్. అది దానివల్ల ఏంటంటే యూజర్స్ కూడా భయం లేకుండా పోద్ది. ఇప్పుడు ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ 2 అడుగులు ఇంకిపోయిందని చెప్పాలి ఎంటైర్ హైదరాబాద్. కొనేవాళ్ళు కూడా డౌట్ఫుల్ అనమాట. ఎక్కడ ఏమో తెలియదు. ఎందుకంటే పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ. ఇంతకుముందు లేక్ వ్యూ అంటే ఎక్స్ట్రా డబ్బిచ్చుకునేవాళ్ళు. పొద్దున లేవగానే కొంచెం ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, చుట్టే వెనకాల చూస్తే అని చాలామంది వాటిని లైక్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేక్ వ్యూ అనగానే భయపడుతున్నారు, ఇది ఎక్కడ చెరువు దగ్గరలో కట్టుకున్నారు, ఆ చెరువులో ఉందేమో అని అనమాట. ఆ ఏరియాలో ఉందేమో. కొంతమంది అయితే చెరువులు ఆక్యుపై చేసేసి ప్లే గ్రౌండ్ లాగా, పార్క్ లాగా వాడుకుంటే, కొంతమంది ఈ FTL ఏరియాలోనే బిల్డింగ్ కట్టేశారు. చాలా కాలేజీలే కట్టారు ఇల్లంతా. సో అందుకని వీళ్ళు ఎంతవరకు హైదరాబాద్లో వీటిని చేస్తారో మనకు తెలీదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో 120 హైరేజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ FTL ఏరియాలో కానీ బఫర్ జోన్లో కానీ కట్టారు అని అనమాట రూమర్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అది పెద్ద బిల్డర్స్ బేసికల్గా వాళ్ళ పొలిటికల్ సర్కిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళని టచ్ చేసే అంత దమ్ము గవర్నమెంట్కి ఏమి ఉండదు. వాళ్ళకి ఏదో ఎగ్జామ్షన్ ఇచ్చేసి పెనాల్టీలు వేస్తారు 90% సినారియోలో. ఒక 10% లేదు పూర్వులైనా రిచ్ అయినా మాకు ఒకటే అని హైదరాబాద్ అనుకుంటే కనుక వాటిని డెమాలిషన్ చేస్తారు. బట్ వాటిని కనుక టచ్ చేస్తే హైరేజ్ బిల్డింగ్స్ని అది చాలా దూరం పోద్ది. నెక్స్ట్ 5 years కూడా హైదరాబాద్ గ్రోత్ 0 అవుతుంది. ఎందుకంటే జనాలు డౌట్ఫుల్ అనమాట. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ వాళ్ళ పర్మిషన్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అంటే రైజ్ని బట్టి, హైట్ని బట్టి ఇస్తారు, వాళ్ళు ఈజీగా ఇచ్చేస్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తే అర్థం ఉంది, బట్ హుడా వాళ్ళు ఎందుకు ఇస్తారు? హుడా వాళ్ళు అప్రూవల్స్ ఎలా ఇస్తారు? ఇలాంటి చెక్ చేసుకోరా వాళ్ళు రెరా అప్రూవల్స్ ఎలా వస్తున్నాయి? ఇవన్నీ లేకుండా వాళ్ళు ఎలా వస్తుంది? అందుకని ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్ లింక్ ఉన్నప్పుడు వాళ్ళు లోన్ తీసుకొని మరి అలాంటి అపార్ట్మెంట్లు కొన్నప్పుడు, ఇప్పుడు లేదా చెరువేలలో ఉంది, మీరు ఇల్లు కట్టడానికి వీలు లేదు, అది ఓన్లీ పట్టా పొలమైనా సరే కేవలం పండించుకోవడానికే అని ఇప్పుడంటే, ఈ విషయం 40 సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియదా? అందరికీ అన్నీ తెలుసు అనమాట. అందుకని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం చెరువులు దూరంగా ఉన్న వాళ్ళు ఏంటంటే క్లియర్గా వాళ్ళ యాడ్స్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే మాది FTLకి ఎంత దూరంలో ఉంది
అండ్ ఫుల్ జోన్కి ఎంత దూరంలో ఉంది, బఫర్ జోన్కి ఎంత దూరంలో ఉంది, ఇలా ఫుల్గా యాడ్స్ కొమరిస్తున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళలాగా వీళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం. దానివల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా కొంచెం భయం లేకుండా పోద్ది, ఓకే ఈ ప్రాజెక్ట్లో క్లారిటీ ఉందని. లేకపోతే ఏంటంటే అంత కన్ఫ్యూజన్ అనమాట. అందుకని ఇప్పుడు చెరువు దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి కూడా వాటికల్లి చూడాలన్నా వాటిలో ఇన్వెస్ట్ చేయాలన్నా జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే ఆ చెరువు ఇప్పుడు చూస్తే 1 కిలోమీటర్ దూరం ఉంది, బట్ 1940లో కిలోమీటర్ దూరం ఉందని చెప్పలేం కదా. అందుకని ఎఫెక్ట్ అయింది సైకలాజికల్గా అండ్ ఫిజికల్గా కూడా మామూలుగా ఎఫెక్ట్ అయ్యిందండి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో. ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. దాని తోడు మూసీ నది రీడెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి అది హైదరాబాద్ సంబంధం లేకపోయినా సరే ఆ న్యూస్ మొత్తం టీవీ ఆన్ చేసామంటే చాలు హైదరాబాద్లో అంటే ఈ హైడ్రా గురించి లేకపోతే మూసీ నది రీడెవలప్మెంట్ గురించి. లాంగ్ టర్మ్లో 2 మంచి ఈవెంట్స్ అయినా సరే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఏంటంటే పర్టికులర్గా హైడ్రా యాక్టివిటీ వల్ల కాస్త డల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగని చెప్పేసి అందరూ ఈక్వల్గా ఎఫెక్ట్ అవుతారంటే కాదు. ఎవరైతే చెరువు దగ్గరలో చెరువు బెడ్ మీద కట్టారో వాళ్ళు మాత్రం ఎఫెక్ట్ అవుతారు. అందుకని తెలివిగా కొంతమంది ఏం చేస్తారంటే టీవీలో యాడ్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీటి పర్మిషన్తో పాటు మాది ఇంత ఫుల్ టైమ్ ట్యాంక్ కెపాసిటీ దూరంగా ఉంది, బఫర్ జోన్ దూరంగా ఉంది, సెట్ బ్యాక్ దూరంగా ఉంది అని చెప్పేసి పబ్లిసిటీ ఈ మధ్య బాగా ఇస్తున్నారు అనమాట. దట్స్ గుడ్. ఎందుకంటే ఇన్వెస్టర్స్కి భయం లేకుండా పోద్ది అండ్ ప్రాజెక్ట్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే యాడ్స్లోనే క్లారిటీ ఉంటుంది కాబట్టి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. మొత్తానికైతే హైడ్రా ఏ రేంజ్లో ఎఫెక్ట్ చేసింది రియల్ ఎస్టేట్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. గ్రోత్ ఎలా అంటారు సార్? అంటే ఇప్పుడు హైడ్రా రావడం వల్ల హైదరాబాద్కి గ్రోత్ ఏమన్నా దెబ్బతినింది అంటారా? బాగానే ఉందంటారా? షార్ట్ టర్మ్లో ఖచ్చితంగా అది పెయిన్ఫుల్ లేదు, అందులో డౌట్ లేదు. లాంగ్ టర్మ్లో చెరువులు అంటే అనేది ముందు తరాలకు మంచిదే కదా. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో తెలియక ఇన్వెస్ట్మెంట్ చేసినా తెలిసి చేసినా ఆ ఏరియాలో చేస్తే మాత్రం వాళ్ళు ఇండివిజువల్గా దారుణంగా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి కూల్చిపోయిన తర్వాత వాళ్ళు బ్యాంక్ లోన్ పే చేసుకోవాలి కదా నెక్స్ట్ 20 years. మరి ఇలా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి మరి వాళ్ళకి పర్మిషన్ ఎలా ఇస్తారో మనకు తెలీదు. 90% ఇలాంటి చెరువులను ఆక్యుపై చేసి జనాలకు అమ్మేది పొలిటికల్ లీడర్లే ఉంటారు, అందులో డౌట్ లేదు. వాళ్ళు అందరూ ఒకటే ఉంటారు. అందుకని వాళ్ళు దీన్ని ఎంతవరకు ముందు తీసుకెళ్తారో మనకు తెలియదు. వీళ్ళైతే మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాం, చెరువులన్నింటిని రక్షిస్తాము, 1947 దగ్గర నుంచి ఎలాంటి చెరువులు ఉన్నాయో మాకు అంతే స్పేస్ మాకు ఉండాలి అని వీళ్ళు అంటున్నారు. కానీ ఎంతవరకు రియాలిటీకి వచ్చిద్దో మనకు తెలీదు. ప్రస్తుతానికైతే వాళ్ళ స్పీడ్ చూస్తే కనుక వాళ్ళు హానెస్ట్గా వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల డెఫినెట్గా రియల్ ఎస్టేట్ 1 or 2 years వెనుకపోద్ది, అందులో డౌట్ లేదు. 1 or 2 years డెఫినెట్గా. ఎందుకంటే సైకలాజికల్గా అది ఫీర్ అనమాట, సప్లై ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా చాలామంది అంటే త్వరగా ఫినిష్ చేసి అమ్మేద్దాం జనాలకి అని అంటారు. జనాలకు అమ్మేస్తే ఏంటంటే జనం గొడవ చేస్తారు కదా, వీళ్ళు కాదు కదా ఇప్పుడు ఇంకా వాళ్ళు గొడవలు చేస్తారని చెప్పేసి అనమాట. బట్ ఏదైనా కానీ గవర్నమెంట్ తరపున కోఆర్డినేషన్ ఉండాలండి. అండ్ హుడా పర్మిషన్ వచ్చినప్పుడే వాళ్ళు 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకోవాలి అది ఏ జోన్లో ఉందనేది. మాకు సంబంధం లేదు అంటే కుదరదు కదా. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఉండాలి. ఒకదానికి కోఆర్డినేషన్ లేకుండా ఎలా చెప్పండి ఎవరికి వాళ్ళే. బ్యాంకులు లోన్ ఇచ్చిన తర్వాత కూడా వాటిని కూడా కూల్చుతున్నారు అంటే బ్యాంకర్లు కూడా ఇన్వాల్వ్ అయినట్టే కదా. ఓకే, సో మొత్తానికైతే ఫైనల్గా ఏంటంటే ఇండివిజువల్గా ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే వాటిని కొన్నారో వాళ్ళందరూ ట్యాప్ అవుతారు. బట్ వీళ్ళకి అమ్మిన వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి, ఇలా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా శిక్షించాల్సి ఉంటుంది. అందుకని ఈ విషయం ఇంతతో పోదు, చాలా దూరం పోద్ది అనమాట. లాస్ట్కి ఏమవుద్ది, హైరేజ్ బిల్డింగ్ దాకా వస్తే కానీ తెలియదు ఏమవుద్ది అనేది. ఎందుకంటే రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న చెరువుల్లో ఒక 180 వరకు అసలు మాయమైపోయినాయి అంట, చెరువులే లేవంట అక్కడ. ఎందుకంటే రిలేటెడ్ భూమ్ అని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసి అమ్మేసుకున్నారు అందరూ. అమ్మేసుకుని ఎప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళు, ఇప్పుడు కాదు వాళ్ళు అనమాట. ఇప్పుడు కొత్తగా ఇక్కడ చెరువు ఉండాలి కదా అని చెప్పేసి అందరిని వెకేట్ చేయమంటే అది పెయిన్. కాకపోతే అది ఇండివిజువల్ పెయిన్, ఎవరైతే కొన్నారో వాళ్ళే సఫర్ అవుతారు. అందుకని సొసైటీ అంతా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ హైదరాబాద్ రిలేటెడ్ అనగానే డౌట్ పడతారు, ఇది ఎందుకు అవసరం ఇప్పుడు ఈ టైంలో అన్నట్టు. అట్లా ఇక్కడ రియల్ ఎస్టేట్ కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట సెంటిమెంటల్గా. ఏదైనా సరే లాస్ట్ 10 years రియల్ ఎస్టేట్ 1 రూట్లో ఇలా వెళ్ళింది కాబట్టి ఇది ఎట్లాగో సాచురేషన్ లెవెల్కి వచ్చేసింది అంతకంత. ఈ న్యూస్ పుణ్యం అంటూ ఇంకొంచెం ఆగిద్ది అనమాట. కాబట్టి 1 or 2 years పరిగెత్తుకుంటూ వెళ్ళి రియల్ ఎస్టేట్ పెట్టాల్సినంత మ్యాటర్ తెలియదు హైదరాబాద్లో. చాలా ఆలోచించి మనీ పోగు చేసుకొని కొనుక్కోవచ్చు. నాకు తెలిసి నెక్స్ట్ 2-3 years కూడా ఇదే ప్రైస్ దొరుకుతుంది. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.